మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఎంతసేపు మనము 1, 5, 9 లేకపోతే 3, 6, 7 ఇవేనండి నెంబర్స్ అంటే, ఇదేనా న్యూమరాలజీ అంటే? మీకు 1 గురించి తెలిస్తే న్యూమరాలజీ వచ్చినట్లేనా? 3 గురించి తెలిస్తే న్యూమరాలజీ వచ్చినట్లేనా? ఇప్పుడు చెప్తాను చూసుకోండి. 1 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటాయండి? అన్నీ రావాల్సిందే. మీకు న్యూమరాలజీ రావాలి అంటే 1 తర్వాత నుంచి కనీసం 1000 నెంబర్ల వరకు న్యూమరాలజీ కావాలి. కానీ దీన్ని కూడా ఒక చిన్న సర్కిల్లో బంధించేసి మహా అయితే 23, మహా అయితే 27, మహా అయితే 30 ఆపేసాం. ఎలా కుదురుతుంది? మరి మొత్తం కలిపితే ఒకటి వస్తుంది కదా. సర్నేమ్ అంటే మీ ఇంటి పేరు, మధ్యలో మేమిచ్చిన పేరు, చివరిలో ఉండే రెడ్డి, రావు, చౌదరి, వర్మ, గుప్తా, సో ఎట్సెట్రా, వీటన్నిటిని కలిపితే ఇవేమీ 30లోపు రావు కదా. 30 తర్వాత ఏమిటి న్యూమరాలజీ? ఏవో కొన్ని నెంబర్లు కొన్ని విషయాలు చెప్తారు, అవి మనం చదవము, పట్టించుకోము. అంటే మనకి ఈ లిమిట్లో వస్తే ఇది న్యూమరాలజీ వచ్చినట్లు ఎలా అవుతుందండి? అవ్వదు. కాబట్టి ఏ నెంబరు ఎలా కలిసి వస్తుంది, ఏ నెంబరు ఎటువంటి రిజల్ట్ వస్తుంది అనేది మీకు కనీసం 1000 నెంబర్ల దాకా రావాలి. 948 ఇది ఏ ఇస్తుంది, ఏ రిజల్ట్ ఇస్తుంది? ఇంకా చెప్పాలి అంటే మనకి ఇయర్లో 4 నెంబర్స్ ఉంటాయండి. ఆ 4 నెంబర్స్ టోటల్లో మనకి ఎటువంటి ఫలితం వస్తుంది ఇండివిజువల్గా? నెలలు అంటే 12 కాబట్టి బ్రహ్మాండంగా చెప్పేస్తాం. డేట్స్ 30 కాబట్టి బ్రహ్మాండం. అసలు మర్చిపోయే విషయం అంతా ఎక్కడుంది? మీకు ఇయర్లో ఉంటుంది. ఆ ఇయర్లో ఉన్న ఒక స్పెసిఫిక్ నెంబరు మ్యాక్సిమం ఆ ఇయర్లో ఎంతమంది అయితే పుడతారో అంతమంది మీద కామన్గానే ఇస్తుంది. దాని వాల్యూ ఏమిటండి? సపోజ్ ఇది 2024, ఏమిటి దీని వాల్యూ? మీరే చెప్పాలి. ఇది రాదు ఎవరికి. చెప్తే అందుకుందామని చూసేటటువంటి ఉత్సాహవంతులు ఎలాగో ఉంటారు, కానీ నేను చెప్పను. దయచేసి ఈ విషయంలో నన్ను క్షమించేయండి. సో 2024, వాట్ ఈస్ 2024? దీనికి మీ నెల డేటు కలిపితే వచ్చి ఇంకా పెద్ద నెంబర్ ఉంటుంది చూసారా? దాని లెక్కలేమిటి? నేను ఇంకా చాలా సింప్లిఫైగా 1000 వరకు వస్తే చాలన్నాను. కుదరదు. అర్థమైంది కదండి? ఇవన్నీ వస్తేనే, ఇవన్నీ తెలిస్తేనే ఒక న్యూమరాలజిస్ట్ తన ఆ రీసెర్చ్ని, ఆ డేట్ ఆఫ్ బర్త్ మీద రీసెర్చ్ని పర్ఫెక్ట్గా వేసినట్లు లెక్క. ఇవన్నీ తెలిస్తేనే మీకు లేదా మీ పిల్లలకి పేర్లు ఇచ్చేటప్పుడు మేము జాగ్రత్తగా చేసినట్టు లెక్క. అంతేకాని ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని అక్షరాల సంఖ్య 4 భయం, అక్షరాల సంఖ్య 7 బాధ, ఇవి ఎక్కడా లేవు. ఒక మనిషి భావాన్ని మీరు న్యూమరాలజీ అనుకోవద్దు, ప్రసక్తే లేదండి, అనుకోవద్దు. మీకు ఒక నెంబర్ నెగిటివ్, కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఆ నెంబర్ ఉండొచ్చా? ఒక్కసారి ఆలోచించండి. ఓన్లీ 1 టైం ఆలోచించండి. అంటే నెగిటివ్గా ఉన్న ఆ నెంబర్ కూడా ఏం చేస్తుంది అనేది తెలియాలి కదా. అస్సలు అనవసరం లేని అసంబద్ధమైన ఈ అక్షరాల లెక్కలు, మగపిల్లలకైతే ఇది, ఆడపిల్లలకైతే ఇది, ఇంకా అక్కడే ఉండాలా? శాస్త్రం అక్కడ ఆగలేదండి. అది పరుగులు తీస్తూ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంత పరుగు మీరు పెట్టకపోయినా కొంచెమన్నా నడవాలి కదా శాస్త్రంతో పాటు. అప్పుడే కదా మీరు మీకోసం వచ్చి, మీ సలహా కోసం వచ్చిన వాళ్ళకి కొంచెమన్నా మంచి చేస్తాం. ఫీజు తీసుకోవట్లేదా అని అడుగుతున్నారు కదా. ఫీజు తీసుకునేది మీకు చెడు జరగకుండా చేయడానికి. అదే ఫ్రీగా అయితే అసలు ఆలోచించే పనే ఉంది. రోజుకి నేను 10-15 వేల మందికి చెప్పేస్తాను. అస్సలు ఆలోచించను, నా ఇష్టం. ఇంకా ఇది కావాలా? మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏముంది? ఆ డేట్ ఆఫ్ బర్త్కి పేరు ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా కావాలా? మీరే ఆలోచించుకోండి. క్లారిఫికేషన్ లేకపోతే లైఫ్లో ఏ విషయంలోనూ ముందుకు వెళ్ళలేరు. అలాంటిది మీ పిల్లల పేర్ల విషయంలో మీరు క్లారిటీగా లేకపోతే ముందుకు వెళ్ళటం చాలా కష్టం. అండ్ సొసైటీ ఇంతకు మునుపు ఉన్నంత సేఫ్టీగా లేదు కదండి. అన్నిటినీ ఫేస్ చేయాల్సిన ధైర్యాన్ని మనం పిల్లలకి ఇవ్వాలి, పెద్దవాళ్ళకి కూడా ఇవ్వాలి అప్పుడప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.